మనము తరచూ వినే మాట ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అలాగే ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ 5 ఎకానమీస్. ప్రపంచంలోనే అతిపెద్ద 5 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి. త్వరలోనే మనము 3rd లార్జెస్ట్ ఎకానమీగా కూడా ఎమర్జ్ అవుతాం. సో ఇది మనం తరచూ వినే మాటలు. కాదా అంటే ఖచ్చితంగా అవును, 100% నిజం. ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. చాలా కాలం మనము టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో ఒకటిగా ఉంటూ వచ్చాం. ఇక్కడ వరకు ఎవరికీ డిస్ప్యూట్ లేదు. కానీ ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ట్యాగ్ ఎలా వచ్చింది మనకు? మన గ్రోత్ రేట్ గణనీయంగా పెరిగిందా? మనకు 1950s నుంచి 1970s వరకు, అంటే ఫస్ట్ 3 డికేడ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, అరౌండ్ 3% గ్రోత్ రేట్ ఉండేది. దాన్నే ఎకానమిస్టులు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అనడం, దానిపైన ప్రధానమంత్రి ఇటీవల అభ్యంతరం చెప్పడం కూడా చూశాం. వాస్తవంగా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు. ఇండియా అంటే హిందూ అని భావించేవారు. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం అని ట్రాన్స్లేట్ చేస్తాం కనుక అది ఎకానమిస్టు దానికి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు పెట్టారు. ఏ ప్రభుత్వం పెట్టిన పేరు కాదు, ప్రభుత్వము క్రియేట్ చేసిన భావన కాదు. బట్ ఏదైనా ఇండియా వాజ్ పాసింగ్ త్రూ ఏ పీరియడ్ ఆఫ్ లో గ్రోత్ రేట్స్. 1980sలో మనం 5% గ్రోత్ రేట్ సాధించాం, అబౌవ్ 5%. 1990sలో కూడా 5 to 6% గ్రోత్ రేట్ సాధించాం. ఇక 90s తర్వాత ఇండియన్ ఎకానమీ వేగం పుంజుకుంది. ఇది 2010s ఎండింగ్ వరకు కూడా దాదాపు ఇలాగే కంటిన్యూ అయ్యాం. అరౌండ్ 8%, 7 to 8% మన గ్రోత్ రేట్ ఉంది. ఆ తర్వాత కొన్ని అటు ఇటు అయినా మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 6 to 8% గ్రోత్ రేట్ దగ్గర ఉన్నాం. 7.7% లాస్ట్ ఇయర్. ఇక IMF అయితే దాన్ని 6.6% అంటుంది. బట్ ఏదైనా అరౌండ్ 6 to 8% గ్రోత్ రేట్ ఉన్నాం. సో ఈ పీరియడ్ను మనం కొలిస్తే క్లియర్గా అర్థమయ్యేది ఏంటి? లాస్ట్ 30 years అబౌవ్ ఇండియాస్ గ్రోత్ రేట్లో సిగ్నిఫికెంట్ జంప్ రాలే. మన 1980sలో 5.5% ఎవరేజ్, 1990sలో 5.6% ఎవరేజ్. మీకు ఒక దశలో 9% కూడా క్రాస్ అయ్యాం. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో రాకముందు 2007-8లో 9% కూడా క్రాస్ అయ్యాం. కానీ ఓవరాల్గా ఈ 90s తర్వాత అంటే నియర్లీ 3 డికేడ్స్ అబోవ్ మనం అరౌండ్ 6 to 8% గ్రోత్ రేట్లోనే ఉన్నాం. అది మించి మనం పోలే. మరి అలాంటప్పుడు ఎందుకు మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయ్యాం? దీనికి కారణం ఏంటంటే మనకన్నా పైన చైనా ఉండేది. చైనా దాదాపు మనం లిబరలైజ్ అవుతున్న టైంలోనే లిబరలైజ్ అయ్యారు. సో చైనా ఒక 3 డికేడ్స్ వరకు కూడా, అంటే 90sలో మొదలై 2010 వరకు కూడా 9%, 10%, అబౌవ్ 10% గ్రోత్ రేట్ సాధించింది. ఇక సహజంగానే హయ్యెస్ట్, ఇప్పుడు మీరు 20 ఉంటే 40 అవుతుంది, 40 ఉంటే 80 అవుతుంది, 80 ఉంటే 160 కాదు కదా. సో అదే 100% గ్రోత్ రేట్ మెయింటైన్ కాదు. ఆటోమేటిక్గా నీ ఆ లెవెల్ హయ్యర్ లెవెల్కి పోతున్న కొద్దీ మీకు గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. మీకు 40 మార్క్స్ ఉన్నప్పుడు 80 మార్క్స్ వరకు కూడా డెవలప్ కావచ్చు 100%. 80 వచ్చాక 10% రావాలంటేనే మామూలు కష్టం కదా. 88, ఇక 88 వచ్చాక 5% రావడం కూడా కష్టమే. 95 వచ్చాక 2%, 1% కూడా కష్టమే. ఇది స్టాటిస్టిక్స్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ కనుక చైనా హయ్యర్ గ్రోత్ రేట్ 10% అండ్ అబౌవ్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ చాలా దశాబ్దాల పాటు ఉండడం వల్ల ఇటీవల ముఖ్యంగా 2021 తర్వాత చైనా గ్రోత్ రేట్ 4 to 5% పడిపోయింది. సో మనం 6 to 8% దగ్గరే ఉన్నాం నేను ఇంతకుముందు చెప్పిన డేటా ప్రకారం. కానీ చైనా మనకన్నా కిందికి పోవడం వల్ల ఇవాళ మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయ్యాం. బట్ డెఫినెట్గా లాస్ట్ 3 to 4 డికేడ్స్ వరకు ఇండియా
ఫార్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పొజిషన్లో గ్రోత్ రేట్లో ఉంది, అందులో డిస్ప్యూట్ ఏం లేదు. సో 100% క్లెయిమ్ ఈజ్ రైట్. ఇక ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్, ఇందులో కూడా 100% రైట్. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ, జపాన్, తర్వాత ఇండియా. సో వీఆర్ అమంగ్ ద టాప్ 5 ఎకానమీస్. ఇట్లా ఆ మధ్య కాస్త ముందుకెళ్ళాం, మళ్ళీ కాస్త వెనక్కి వచ్చాం మన రూపీ పతనం వల్ల, బట్ స్టిల్ అమంగ్ ద టాప్ 5 ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ కూడా ఎవరికీ డిస్ప్యూట్ లేదు. ఇక్కడ వరకు స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుందంటే, ఒక గ్లాస్ చూపెట్టి అందులో సగం నీళ్ళుంటే ఎలా ఉన్నాయంటే 2 రకాలుగా చెప్పచ్చు. సగం గ్లాసు ఖాళీ ఉంది అని చెప్పచ్చు, సగం గ్లాసు ఫుల్ ఉంది అని చెప్పచ్చు. నీ గ్లాస్లో సగం నీళ్ళతోనే సంతృప్తి పడే దేశభక్తుల్లాగా గ్లాస్ భక్తులు సగం ఉన్నాయని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. వారిని ఆప్టిమిజం అంటారు. ఏం ఆప్టిమిజం నాకు తెలియదు. సగం ఉంటే సరిపోతుంది అనుకునే దేశభక్తులు, ఇక్కడ గ్లాస్ భక్తులు దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కాదు, ఇంకా సగం ఖాళీ ఉంది, దీన్ని ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలని ఆలోచించే వారిని పెసిమిస్టులు అని ఒక ముద్ర వేసి, నిరాశావాదులు, మీరు దేశద్రోహులు అంటే గ్లాస్ ద్రోహులు, యాంటీ నేషనల్ అంటే యాంటీ గ్లాస్ అంటారు. కానీ రియాలిటీ ఏంటి? నీవు ఉన్న సగంతో సంతృప్తి పడతావా, లేని సగాన్ని నింపుకుంటావా? నా దృష్టిలో లేని సగాన్ని నింపుకోవాలని చూసేవాడే నిజమైన ఆప్టిమిస్ట్. అలాగే దేశ ఎకానమీ డేటాను మనం తిరిగేసి చూద్దాం. డేటానే, ఎవరు చెప్పినా డేటానే, నాకేం తేడా లేదు. కానీ ఈ డేటాను తిరిగి చూస్తే జీడిపి అంటే ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మన ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, టాప్ 5 ఎకానమీస్లో ఒకరిగా అయ్యామంటే, హైయెస్ట్ జీడిపి ఉన్న ప్రపంచంలోనే 5 దేశాల్లో మనకు 145 crore ఇండియన్స్. సో మన సైజ్ ఆఫ్ ద పాపులేషన్ కూడా మ్యాటర్స్. ఎందుకంటే జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ. కానీ గ్రోత్ వేరు, ప్రాస్పరిటీ వేరు. మీకు నేషనల్ ఇన్కమ్ వేరు, ప్రజల జీవితం వేరు. ఎందుకంటే గ్రాస్ స్టాటిస్టిక్స్ని మనం మెజర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, నేను చాలాసార్లు చెప్పాను, అదానీ ఆదాయం ప్లస్ రిక్షా వాళ్ళ ఆటో వాళ్ళ ఆదాయం బై 2 వేస్తే తలసరి ఆదాయం వస్తుంది. అంబానీ ఆదాయం ప్లస్ సెక్యూరిటీ గార్డ్ ఆదాయం బై 2 వేస్తే తలసరి ఆదాయం వస్తుంది. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా కీలకం, టోటల్ ఇన్కమ్ కాదు. మనకు వెనకడికి వస్తామవుతుంది, నేను 1000 ఆవులు కాస్తాను, అందులో 999 మా యజమాని అయితే నాది 1 ఆవు అంటారు. సో ఇప్పుడు మనము ఇండియా లాంటి కంట్రీలో, భారత్ లాంటి దేశంలో వృద్ధి రేటు ప్రజల జీవితాల్లో ప్రత్యక్షం కావాలి అంటే సగటు ఆదాయం ఎంత చూడాలి. అది కూడా పూర్తి ఇండికేటర్ కాదు, కానీ బట్ అట్లీస్ట్ టోటల్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ కన్నా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థతో కన్నా, జాతీయ ఆదాయం మొత్తం కన్నా తలసరి ఆదాయాన్ని చూసినప్పుడు స్థూలంగా ఒక పిక్చర్ వస్తుంది. తలసరి ఆదాయం మనది అరౌండ్ $2,800. మరి అందరికీ $2,800 ఉందా? దేశంలో చాలామందికి $2,800 ఉండదు కదా. అని $2,800 ఈజ్ అన్ ఎవరేజ్. సో దీన్ని భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. సో భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎక్కడైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం. దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం $2,800. మరి తలసరి ఆదాయంలో ర్యాంకింగ్ చూద్దాం మనం. ఇంతకుముందు జాతీయ ఆదాయంలో ర్యాంకింగ్ చూస్తే టాప్ 5లో ఉన్నాం. తలసరి ఆదాయంలో ర్యాంకింగ్ చూస్తే 140 to 150 మధ్యలో ఉంటాం మనం. ప్రపంచంలో 200 దేశాల్లో 140 నుంచి 150 ర్యాంకులు ఉంటాం మనం. చూడండి ఎంత తేడా వచ్చిందో. సో ఇది మనకున్న ఛాలెంజ్. అంటే అర్థం ఏంటి? భారతదేశ జాతీయ ఆదాయం ప్రపంచంలో 5 దేశాల్లో ఒకటిగా ఉన్నందుకు ఆనందపడడం దేశభక్తి కాదు. ఆ ఆదాయము కోట్లాది ప్రజల జనాభా ఉన్న దేశంలో అది ప్రజలకు సగటున అందుబాటులో ఉండేలా పెంచగలగాలి అనేది నిజమైన దేశభక్తి అవుతుంది.
సో ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, మీకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పాను ఇంతకుముందు. ఎస్, జాతీయ ఆదాయం ఎంత పెరుగుతోంది, అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమిక్ ఇండికేటర్. తలసరి ఆదాయం ఎంత పెరుగుతోంది అని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కంప్లీట్గా ర్యాంక్ మారుతుంది. జాతీయ ఆదాయం పెరుగుదలలో మనం నెంబర్ 1, ఎలాంటి డౌట్ లేదు. నేషనల్ ఇన్కమ్ గ్రోత్, సైజ్ ఆఫ్ ద ఎకానమీ గ్రోత్. కానీ పర్ క్యాపిటా ఇన్కంలో చూస్తే తలసరి ఆదాయంలో మనం 120 ర్యాంకులు ఉంటాం. చూడండి ఎంత తేడా వస్తుంది. ఇక మూడవది హ్యూమన్ డెవలప్మెంట్. అభివృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ అనే భావన ప్రవేశపెట్టారు. అంటే అభివృద్ధి అంటే మీకు కేవలం ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవి కాదు. మనకు రియల్ లైఫ్లో అది కనిపించాలి. అంటే ఏంటి? దేశ ప్రజల చదువు, ఆరోగ్యము, పౌష్టికాహారము, శానిటేషన్, పారిశుద్ధ్య సేవల లభ్యత, వీటి హ్యూమన్ డెవలప్మెంట్ అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో దేశాలను మెజర్ చేస్తారు. మనము 130 ర్యాంక్లో ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అంటే గ్రోత్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ప్రాస్పరిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ గ్రోత్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అధిక వృద్ధి ప్రజలందరి ఆదాయాలుగా, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలగా మారడము లేదు అన్నదే ఆవేదన. దేశం పట్ల గర్వపడతాం, కానీ మహాకవి గురజాన్ అన్నట్టు దేశం మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అనుకున్నప్పుడు దేశం పట్ల మనకు ఉండాల్సిన భావనే మారిపోతుంది. దేశ ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగడమే లక్ష్యమైతే మన దృష్టి ఎలా ఉంటుంది? నేను ఎందుకు హ్యూమన్ డెవలప్మెంట్లో తక్కువ ర్యాంక్లో ఉన్నాను అని ఆలోచిస్తాం. దేశ వృద్ధి రేటు పెరగడమే లక్ష్యమైతే అదానీ ఆదాయం పెరిగినా ఆనందపడుతూ ఉంటాం. అదానీ ఆదాయం పెరిగినా, అంబానీ ఆదాయం పెరిగినా దేశ జాతీయ ఆదాయం పెరుగుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. మనకు నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. అంబానీ భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేస్తాడు కనుక, అదానీ భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేస్తాడు కనుక ఆటోమేటిక్గా ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నప్పుడు జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ సగటు ప్రజల ఆదాయం పెరిగినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని భావిస్తే నీ లెక్కలు, గణాంకాలు అన్నీ మారిపోతాయి. అందువల్ల హౌ డు యూ లుక్ ఎట్ ద ఎకానమీ అండ్ హౌ డు యూ డిఫైన్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. దేశం అంటే మనుషులు అనుకున్నప్పుడు ఒక రకమైన భావన ఉంటాయి. దేశం అంటే అదానీలో అనుకున్నప్పుడు ఇంకో రకమైన మీనింగ్ వస్తుంది.